హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టెరర్ రీడింగ్. మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, రుద్రాక్షలు అండ్ వాస్తు పిరమిడ్స్ ఏం కావాలన్నా కూడా మీరు నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. సో రీడింగ్ ఎవరికోసం అయితే చూస్తున్నారో మీరు వాళ్ళ పేరు 3 to 7 times మీ మనసులో అనుకొని అప్పుడు రీడింగ్ చూడండి. సో ఎనర్జీస్ ఈజీగా కనెక్ట్ అవుతాయి. ఓకే, సో మీ పర్సన్ ఫుల్ మూన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అండ్ మీ పర్సన్ మీకు పంపించే ఛానల్ మెసేజెస్ ఏంటో చూద్దాం. ఇది ఓరకల్ రీడింగ్. ఓకే, సో ఇక్కడ మీ పర్సన్ ఒక మిస్డ్ ఆపర్చునిటీగా ఫీల్ అవుతున్నారు. రైట్ టైంలో యాక్షన్ తీసుకోవడానికి ఒక నెక్స్ట్ స్టెప్ అయితే వేయబోతున్నారు. ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్ మీ పర్సన్ ఇక్కడ ఫోర్స్ చేస్తున్నాయి. ఇక్కడ యూనివర్స్ మీ పర్సన్ని మీ వైపు ఫోర్స్ చేస్తుంది. అది ఎలా ఉంటుందంటే మీ పర్సన్ తను నిద్రపోయే టైంలో కానీ లేదా తను సింగిల్గా ఉండి లోన్లీగా ఫీల్ అవుతున్న టైంలో కానీ తన మైండ్లో ఒక స్పార్క్ లాంటిది వస్తుంది. ఆ స్పార్క్ ఏంటి అంటే తనకి రియలైజ్ అవుతున్నారనమాట. ఏమని, మీకు ఏదో ఇన్జస్టిస్ చేసినట్టుగా తను రియలైజ్ అవుతున్నారు. ఈ యూనివర్స్ తనకి అలాంటి ఎనర్జీస్ పంపిస్తుంది. యూనివర్స్, ఓకే, ఏంజల్స్ అండ్ యూనివర్స్ మీ పర్సన్ని అండ్ మిమ్మల్ని మళ్ళీ కలపడానికి ఇలాంటి వేకప్ కాల్ అనేది ఇస్తుందన్నమాట. ఓకే, మీ పర్సన్కి డ్రీమ్స్ కూడా వస్తున్నాయి. ఆ డ్రీమ్స్లో ప్రతి డ్రీమ్లో మీరు ఉంటున్నారు. అండ్ సడన్లీ ఈ పర్సన్ తన డ్రీమ్స్లో మిమ్మల్ని చూడగానే తను చాలా ఎమోషనల్ ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ తను నిద్రలో కూడా మాట్లాడేస్తూ ఉంటారు, ఏదో ఒకటి మీతో మాట్లాడుతున్నట్టుగా. అండ్ మీ పేరు పదే పదే పిలుస్తూ ఉంటారు నిద్రపోతున్నప్పుడు. అండ్ మళ్ళీ ఎవరూ లేని టైంలో డోర్ క్లోజ్ చేసుకుని కూర్చొని ఎమోషనల్ అయిపోతూ ఉంటారు. అంటే తనకి మనసులో ఉంది మిమ్మల్ని ఏదో మ్యానిపులేట్ చేసి మీతో మైండ్ గేమ్స్ ఆడి అండ్ మిమ్మల్ని ఒక ట్రెజర్ బాక్స్లా యూజ్ చేసుకుని సడన్లీ మీ లైఫ్లో నుండి జంప్ అయిపోయారు. సో ఇవన్నీ కూడా మీ పర్సన్కి చాలా తను ఎలా ఫీల్ అవుతున్నారంటే ప్రజెంట్ మీకు ఇంజస్టిస్ చేసినట్టే కాదు, ఇక్కడ తను కర్మ కూడా ఫేస్ చేస్తున్నారు. మీకు ఎప్పుడైతే మేబీ ఇది సెకండ్ టైం ఆర్ థర్డ్ టైం, కొంతమందికి మాత్రమే ఇది ఫస్ట్ టైం మీరు ఇలా సెపరేషన్లో ఉండడం. అండ్ సెకండ్ టైం ఎవరైతే ఈ సెపరేషన్లోకి వచ్చారో మీరు ఫస్ట్ టైం మీరెంత ఇదిగా ఫీల్ అయ్యారో, అంటే ఈ రిలేషన్షిప్ కట్ అయిపోయిందని మీరు ఐసోలేషన్లోకి వెళ్ళిపోవడం, డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ తెచ్చుకోవడం, అలాంటివన్నీ చేశారు మీరు కలెక్టివ్. సో ఇప్పుడైతే అదేమీ లేదు. మీరు ఎలా ఉన్నారంటే ఒక క్వీన్ ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీలో ఉన్నారు. అంటే మై వే ఆర్ హైవే. ఓకే, నీకు మన రిలేషన్షిప్ పైన నమ్మకం ఉన్నా, రెస్పెక్ట్ ఉన్నా, ఓకే, ఆ రిలేషన్షిప్కి ఒక వాల్యూ ఉన్నా నువ్వే తిరిగి వస్తావు. ఓకే, సో మళ్ళీ నువ్వు తిరిగి రావడానికి నేను నీకోసం వెయిట్ చేయట్లేదు, నీకోసం ఏడవట్లేదు, ఇలాంటివన్నీ ఫీలింగ్స్ మీవి. ఓకే, అలా మీలో మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు అంటే మీరు ఏది చేయకుండానే మీ పర్సన్ అలా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. సడన్లీ బ్లాక్ చేశారు, సడన్లీ గోస్ట్ చేశారు. సో అది మీరు భరించలేకపోతున్నారు. ఇక్కడ మీరు భరించలేకపోతున్నారు అని అంటే మీరు ఎమోషనల్ మాత్రం 1% కూడా అవ్వట్లేదు ఇక్కడ. ఓకే, ఎమోషనల్ అవుతున్నది మీ పర్సన్ అక్కడ మీకోసం. మీ ఫొటోస్ ఎనీ మెసేజెస్ చూడగానే మీ పర్సన్ వెంటనే ఎమోషనలే కాదు, అక్కడ క్రయింగ్ కూడా. ఓకే, నైట్ టైం మీ పిక్స్ తీస్తారు డైలీ. మీ థర్డ్ పార్టీస్ ఆర్ ఫోర్త్ పార్టీస్ ఎనీ పార్టీస్తో కనెక్ట్ అయి ఉన్నారు.
ఉన్నా లేకపోయినా కూడా మీ పర్సన్ సింగిల్గానే ఉంటున్నారు కానీ, ఓకే. బట్ తన లైఫ్లో థర్డ్ పార్టీ అనే వాళ్ళు ఉన్నారు. థర్డ్ పార్టీ మేబీ దేర్ ఫ్యామిలీ మెంబర్స్, పేరెంట్స్ ఆర్ సిబ్లింగ్స్ ఆర్ ఎనీ అదర్ పర్సన్, ఓకే. సో ఈ పర్సన్ మీ పిక్స్, మీ మెసేజెస్ ఇవన్నీ చదువుతూ ఉంటారు నైట్ టైం. అండ్ మీకు మెసేజెస్ రాస్తారు, టైప్ చేస్తారు, మళ్ళీ డిలీట్ చేస్తారు, మళ్ళీ టైప్ చేస్తారు, మళ్ళీ డిలీట్ చేస్తారు. ఎందుకు డిలీట్ చేసేస్తున్నారు అని అంటే మీకు తను రైట్ పర్సన్ కాదేమో అనేది ఒకసారి అనిపిస్తుంది తనకి. ఒక్కొక్కసారి ఇంకేమనిపిస్తుందంటే మీరు ఇంకా తిరిగి రారు తన లైఫ్లోకి, ఎందుకంటే తను చేయకూడని పని ఏదో చేశారు. మిమ్మల్ని ఎలా ట్రీట్ చేయాలో అలా ట్రీట్ చేయలేదు. మీకు ఇవ్వాల్సిన రెస్పెక్ట్ కానీ వాల్యూ కానీ ఇవ్వలేదు. ఈవెన్ దో మీ పర్సన్ మనసులో మీకు రెస్పెక్ట్ అండ్ వాల్యూ ఉంది, కానీ మీకు ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయలేదు అది. అండ్ తనకేదైనా హెల్ప్ కావాలంటే సడన్లీ మీ దగ్గరికి వచ్చేస్తారు, ఓకే. మీరు హెల్ప్ చేస్తారు కాబట్టి. అండ్ మీరు చాలా నర్చరింగ్ వర్డ్స్ యూజ్ చేస్తారు మీ పర్సన్తో మాట్లాడేటప్పుడు. బట్ ఇవన్నీ కూడా మీ పర్సన్కి ఎలా అనిపిస్తూ ఉంటాయంటే ఇవన్నీ రివైండ్ అవుతున్నాయి తన మైండ్లో. మీ ఎనర్జీస్ని, థర్డ్ పార్టీ ఎనర్జీస్ని కంపేర్ చేసి చూసుకుంటూ ఉంటారు. తన లైఫ్లో తను పుట్టినప్పటి నుంచి, అంటే తనకి ఊహ తెలిసినప్పటి నుంచి మీరు తనని చూసుకున్నట్టు ఎవరూ తనని చూసుకోలేదు. అది మాత్రం తను రియలైజ్ అవుతున్నారు ఇప్పుడు, ఓకే. అండ్ ఈవెన్ దో థర్డ్ పార్టీస్ ఆర్ ఎనీ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఎనీ అదర్, ఈ పర్సన్కి ఎవరైతే ఇష్టమైన వాళ్ళు ఉన్నారో మీరు కాకుండా, వాళ్ళు ఎవరు కూడా మీ పర్సన్ ఎప్పుడు కేర్ చేయలేదు. మీ పర్సన్కి వచ్చిన డిఫికల్ట్ టైమ్స్లో కూడా మీరే హెల్ప్ చేశారు, కానీ మీ పర్సన్కి ఇంకెవరు హెల్ప్ చేయలేదు, ఓకే. సో హెల్త్ బాగాలేకపోయినా మీరే అడుగుతారు ఏదైనా హెల్ప్, ఫైనాన్షియల్ హెల్ప్ ఆర్ ఎనీ అదర్ హెల్ప్, ఏం కావాలన్నా మీరే హెల్ప్ చేస్తూ ఉంటారు, చేశారు కూడా. బట్ అయినా కూడా ఈ పర్సన్ మీకు ఇన్ రిటర్న్ ఏమిచ్చారు అని అంటే జస్ట్ అదొక, మీరు ఎప్పుడో మీ పర్సన్కి ఇదంతా రిటర్న్ చేయాల్సింది కాబట్టి మీరు చేస్తున్నారు అన్నట్టుగా ఫీల్ అయ్యారు. అండ్ మీరు ఫోర్సింగ్ టు న్యూ రిలేషన్షిప్ అన్నట్టు రియాక్ట్ అయ్యేవారు. అంటే తనకి ఇష్టం లేని రిలేషన్షిప్ మీ రిలేషన్షిప్, అండ్ దానికి మీరు ఫోర్స్ చేస్తున్నారు తనని అన్నట్టుగా కూడా ఫీల్ అయ్యారు. అలా అవ్వడం వల్ల మీతో సరిగా కమ్యూనికేట్ చేయలేదు ఎప్పుడు, అండ్ సరిగా ఎప్పుడు మీతో మాట్లాడలేదు, సరిగా ఎప్పుడు మీరు అడిగిన దానికి రిప్లై ఇవ్వరు. మీరు 50 or 100 మెసేజెస్ పెడితే తను ఒక 10 మెసేజెస్ కూడా పెడితే అది చాలా, ఇంకా మీరు ఒక షాక్ అనమాట. మీకు ఏంటి ఇంత మాట్లాడుతున్నారు నాతో అన్నట్టు మీరు అదే ఏదో ఒక హ్యాపీనెస్తో మీరు ఉండేవారు. సో ఈ వీక్నెస్నే తను అదొక ఇదిగా తీసుకుని మిమ్మల్ని ఇలా ట్రీట్ చేస్తారనమాట. అంటే మీది కూడా చాలా తప్పు ఉంది ఇక్కడ. మీరు 24 hours అవైలబుల్ ఉంటారు మీ పర్సన్కి, అండ్ ఏది కావాలంటే అది ఇచ్చేస్తూ ఉంటారు, కొనేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ ఇప్పుడు అపాలజీతో రావాలి మీ దగ్గరికి అని ఎందుకు అనుకుంటున్నారు అని అంటే మీరు మళ్ళీ మీ పర్సన్ని ఫర్గివ్ చేస్తారు, క్షమిస్తారు. అండ్ తను ఇచ్చే ప్రపోజల్స్, మ్యారేజ్ ప్రపోజల్స్ ఇవన్నీ కూడా మళ్ళీ యాక్సెప్ట్ చేస్తారు. అండ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ కావాలంటే అది కూడా ఇస్తారు మీరు. సో అందుకే ఈ పర్సన్ మళ్ళీ మీతో అపాలజీ చెప్పి మళ్ళీ మీతో కలవాలని చూస్తున్నారు. అండ్ తనకి ప్రజెంట్ థర్డ్ పార్టీస్ ఎవరితో అన్న కాంటాక్ట్లో కనుక ఉంటే ఇంకా వాళ్ళనైతే ఒక పక్కన పెట్టేస్తారు. కమింగ్ మంత్స్ జూన్ 3rd వీక్ నుండి జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ వరకు మీరు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. మీరిద్దరు కూడా ఎంజాయ్ చేస్తారు అంటే ఇక్కడ దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు మీ పర్సన్, మీరు ఆల్రెడీ మీ పర్సన్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారు అండ్ మీ పర్సన్ని మీరు మళ్ళీ క్షమిస్తారు అనే అర్థం ఇక్కడ, ఓకే. మీరిద్దరు కలిసి ఎంజాయ్ చేసేది అప్పుడే కదా, ఓకే. సో అది జరగబోతుంది నెక్స్ట్ 3 months. బట్ ఈ పర్సన్ని యాక్సెప్ట్ చేస్తారా, రిజెక్ట్ చేస్తారా అనేది అది మీ డెసిషన్. బట్ యూనివర్స్ కూడా ఇక్కడ మీరు డివైన్ కౌంటర్ పార్ట్స్ అనే చెప్తుంది, డివైన్ మ్యాస్కులిన్ అండ్ ఫెమినిన్ ఎనర్జీస్. సో అందుకే మీ ఎనర్జీస్ని కనెక్ట్ చేయడానికి యూనివర్స్ కూడా సపోర్టింగ్గా ఉంది. మీ మధ్య వచ్చే ఈ కార్మిక్స్ అందరూ కూడా వాళ్ళంతటా వాళ్ళే వెళ్ళిపోతారు, వాళ్ళంతటా వాళ్ళే
మీ పర్సనల్ లైఫ్లోకి వచ్చారు, దానివల్ల మీకు సెపరేషన్ వచ్చింది. సో ఇప్పుడు వాళ్ళని వాళ్ళంతటా వాళ్ళే వెళ్ళిపోతారు అండ్ మళ్ళీ మీరిద్దరూ కలుస్తారు. ఓకే, సో గివింగ్